ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. సో, 3 రోజులుగా నేను వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ సరిగ్గా ఉండకపోవడం వలన కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షను కారణంగా మాట్లాడలేకపోయాను. మాట్లాడలేకపోవడం వలన కొద్దిగా నేను డిలే అయిందండి. ఒక 3, 4 డేస్ పెట్టలేకపోయాను. ఇప్పుడు గూడా కొద్దిగా అలాగే ఉంది వాయిసు. ఇంకా ఎక్కువ డిలే అవుతుందేమో అనేసి మీ ముందుకొచ్చాను. ఇంక పెడదాము మీకోసం ఇంకా ఎక్కువ రోజులు డిలే చేయకుండా పెడదామనేసి వచ్చేసాను. పెడదామనేసి ఇప్పుడు పెడుతున్నానండి. సో, చూద్దాము మనము మీకు ఆ డివైన్ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతోంది? ఏం మెసేజ్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ డివైన్ నుంచి ఆహ్, ఆ డివైను, ఆ యూనివర్స్, స్పిరిట్ గైడ్స్ మీకు ఏ విధంగా ఎటువంటి మెసేజ్‌ని అందిస్తున్నారు? మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా? మీ కోరికలు నెరవేరుతాయా? అలాగే, అలాగే మీరు అనుకోండేది నెరవేరుతుందా? సో, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అనేది చూద్దాం. ఇది జనరల్ రీడింగు. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. కాబట్టి మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది, ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టే మీరు చూసుకోండి. ఎందుకంటే కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు. ఇది అందరికీ రెజొనేట్ అవుతుందా? అందరికీ ఇది ఎట్లా అవుతుంది ఇది అని అడుగుతుంటారు. అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పడం లేదండి మేము గూడా. మీ సిట్యుయేషన్‌ని బట్టి, మీ పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇంత పర్సెంటేజ్ అని మీకు తెలుస్తుంది. కనెక్టివిటీ అనేది 60% కనెక్ట్ అయిందా? 40% కనెక్ట్ అయిందా? లేకపోతే 80% కనెక్ట్ అయిందా? అనేది మీరే చూసుకోవాలి. సో, మేమేమి చెప్పలేము. మేము చూస్తాం అంతే. మేము ఆ డివైన్, ఆ యూనివర్స్‌ను మేము అడిగి ఆ ఎనర్జీస్‌ని బట్టి మేము చూస్తాము. కాబట్టి అది కనెక్ట్ అయింది లేనిది మీరే చూసుకోవాలి. ఓకేనా? ఎలా ఉంటుంది మీ సిట్యుయేషను? ఈ ఎనర్జీస్‌ని బట్టి మీకు ఎలా ఉండబోతోంది సిట్యుయేషన్ అనేది చెప్తాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ మన వ్యూవర్స్‌కి ఎలా ఉండబోతోంది? ప్లీజ్ స్పిరిట్ గైడ్స్ ప్లీజ్ చెప్పండి. ఏ విధంగా మన వ్యూవర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళ కోరికలు నెరవేరుతాయా? వాళ్ళ సమస్యలు తీరుతాయా? సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది టైమ్‌లెస్ రీడింగ్. ఎప్పుడు మీ ముందుకొచ్చిందో అప్పుడు ఆ డివైన్ మీకు సరైన సమాధానం ఇచ్చినట్లు. మీకు ఆ డివైను మీకు చూపిస్తోంది అని అర్థం. మీ సమస్యలకు పరిష్కారం కావచ్చు, మీ కోరిక నెరవేర్చడానికి కావచ్చు. సో, ఎందుకో ఇది ఆ డివైన్ మిమ్మల్ని ఇక్కడికి చూపిస్తోంది. ఆ డివైన్ మీకు చూపిస్తోంది అని అనుకోండి. అలాగే ఇది లేడీస్, జెంట్స్ అని కాదు ఎవరైనా చూడొచ్చు. పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు, మీ సిట్యుయేషన్‌కి తగినట్టు, మీ పరిస్థితులకు తగినట్టు ఎటువంటి రీడింగ్ మీకు కావాలి అనేది డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇచ్చినాను. చూసి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? రీడింగ్ కావాలని మెసేజ్ చేయండి. ఓకే. చూద్దాము. చూస్తాము. ఒక్కొక్కటి చూస్తాను. ది చారియట్ వచ్చింది. ఫస్ట్ కార్డు 7 నెంబరు. ద సన్, క్వీన్ ఆఫ్ గేబ్రియల్, కింగ్ ఆఫ్ మైకెల్, ఫైవ్ ఆఫ్ ఏరియల్, కింగ్ ఆఫ్ గేబ్రియల్, కింగ్ ఆఫ్ మైకెల్, కింగ్ ఆఫ్ గేబ్రియల్.
క్వీన్ ఆఫ్ గేబ్రియల్. ఓకే. సో, ఇక్కడ మీకు ఎటువంటి వచ్చిందంటే ఇక్కడ చూడండి క్వీన్ అండ్ కింగ్ ఒక వచ్చినాయి. పెయిరొచ్చింది. పెయిరొచ్చింది. అంటే క్వీను, కింగ్, క్వీన్ వచ్చినారు. సో, మీ లైఫ్ అనేది మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆది దంపతుల మాదిరి ఆ శివపార్వతులు మీకు ఎ ఎంతటి సమస్య ఉన్నా గూడా తీర్చేస్తారు. ఆ ఏంజెల్స్ రూపంలో ఆ ఏంజెల్సే మనుషుల రూపంలో వచ్చి మీకు మీ కోరికలనేవి నెరవేరుస్తారు అని ఇక్కడ మెసేజ్ చూపిస్తోంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్యాషనేట్, చార్మింగ్, బ్రిలియంట్, ఇండిపెండెంట్. మీరు లేడీస్ అయితే లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. మీరు ఒక విధంగా ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా చూపిస్తుంది. ఫెమినైన్ ఎనర్జీలో ఉంటే మీరు ప్యాషనేట్‌గా ఉంటారు. బాగా బ్రిలియంట్ పర్సన్ మీరు. మంచి ఇండిపెండెంట్‌గా ఉండాలి అని కోరుకుంటారు మీరు. సో, క్వీన్ ఆఫ్ గాబ్రియల్. ఆహ్, అలా మంచిగా అంటే ఏదైనా డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. డిఫరెంట్‌గా చేయాలి, యూనిక్‌గా చేయాలి అని థింక్ చేస్తారు మీరు. ఆ మనస్తత్వం ఉంది. యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. మీరు ఏదైనా కూడా ఆహ్, చేసేస్తారు. సో, గో ఆఫ్టర్ వాట్ యూ వాంట్. ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ హెల్ప్‌ఫుల్ పీపుల్. సో, మీకు ఒక రకమైన అట్రాక్షన్ ఉంది. మీరు అట్రాక్ట్ చేస్తారు పీపుల్‌ని. ఆహ్, హెల్ప్ చేస్తారు. పీపుల్‌కి హెల్ప్ చేస్తారు. సో, మీకు ఆహ్, ద ఎబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్‌ఫుల్ పీపుల్. మీరు హెల్ప్ చేసే పీపుల్‌కి కూడా మీరు ఆహ్, మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. సో, అట్లా మీకు ఇష్టం. అంటే ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అంటే మీకు చాలా ఇష్టం. మీ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఏదైనా గూడా నేను చేయగలను. ఏదైనా గూడా నేను సాధించగలను అని మీ మీ మనసు చెప్తూ ఉంటుంది. సో, యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. ఇప్పుడే నువ్వు చేయాలనుకునేది ఇప్పుడే చేసేసేయి అని మీ మనస్తత్వం మీకు చెప్తూ ఉంటుంది. మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది. సో, గో ఆఫ్టర్ వాట్ యూ వాంట్. మీరు ఏది చేయాలనుకుంటారో అది చేస్తారు. అది తప్పకుండా చేస్తారు. అలాగే హెల్ప్ చేసే పీపుల్‌కి గూడా దగ్గరికి వెళ్లి మీరు గూడా హెల్ప్ చేయడమో, వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మీరు ఏదైనా వర్క్ చేయాలని అనుకుంటారు. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ గేబ్రియల్ ఏంటి అనంటే జనరస్, ఇన్‌స్పిరేషనల్, డ్రమాటిక్, డ్రైవన్. సో, ఆహ్, వాళ్ళు గూడా ఎట్లుంటారంటే ఒక జనరస్‌గా ఉంటారు. ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటారు. ఎవరికైనా ఏదైనా చేయాలంటే మంచిగా ముందుకు దూకి మరీ చేస్తూ ఉంటారు. అంటే ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటారు మీరు. మీ మీరెలా మీ మనస్తత్వం అట్లా ఉంటుంది. మీరు ఏదైనా గూడా చేయాలి, సాధించాలనుకుంటే తప్పకుండా సాధిస్తారు. సో, కీప్ యువర్ ఐస్ ఆన్ ద బిగ్ పిక్చర్. కీప్ యువర్ ఐస్ ఆన్ ద బిగ్ పిక్చర్. లీవ్ ద డీటెయిల్స్ టు అదర్స్. ఎక్స్‌పీరియన్స్ దట్ లీడ్స్ టు సక్సెస్. జెన్యూన్ కన్సర్న్ ఫర్ అదర్స్. సో, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే తప్పకుండా చేసేస్తారు. హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేస్తారు. కీప్ యువర్ ఐస్ ఆన్ ద బిగ్ పిక్చర్. మీరు ఏదైనా గూడా పెద్దగా అంటే ఒక థింగ్‌ని ఆలోచించేదాన్ని పెద్దగా ఆలోచిస్తారు. ఏదైనా థింక్ బిగ్ అంటారు. బిగ్ పిక్చర్ లాగా అంటే ఏదైనా థింక్ చేసినారంటే మీరు విజువలైజ్ చేసుకునేది కూడా బాగా పెద్దగా అంటే ఏదో చిన్న చిన్నగా కాకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆలోచించి విజువల్ విజువలైజేషన్ చేసుకొని విజువలైజ్ చేసుకొనేసి మీరు ఆలోచిస్తారు. ముందుకు వెళ్తారు. సో, కీప్ యువర్ ఐస్ ఆన్ ద బిగ్ పిక్చర్. లీవ్ ద డీటెయిల్స్ టు అదర్స్. సో, డీటెయిల్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ దట్ లీడ్స్ టు సక్సెస్. మీకుండే ఎక్స్‌పీరియన్స్‌తోనే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. మీకు తెలుసు మీరు ఎంత కష్టపడినారు. మీరు ఎంతగా ఈ స్టేజ్‌కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో, మీరు ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేసినారో అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్‌కి కారణం మీ ఎక్స్‌పీరియన్సెసే. సో, ఎక్స్‌పీరియన్స్ దట్ లీడ్స్ టు సక్సెస్. జెన్యూన్ కన్సర్న్ ఫర్ అదర్స్. సో, జెన్యూన్‌గా ఉంటారు. కన్సర్న్ చూపిస్తారు. పక్కన వాళ్ళకి మంచిగా ఉంటారు. పక్కన వాళ్ళని మంచిగా చూసుకుంటారు. కన్సర్న్ చూపిస్తారు. జెన్యూన్‌గా అనిపిస్తారు. సో, పక్కన వాళ్ళకి మీరు ఎలా ఉంటారంటే జెన్యూన్‌గా అనిపిస్తారు. మంచిగా జెన్యూన్‌గా ఉంటారు. కన్సర్న్ చూపిస్తారు. కాబట్టి మీకు కూడా పీపుల్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో, ఇక్కడ క్వీన్ ఇద్దరు వచ్చినారు. సో, మీ ఇద్దరి లక్షణాలు కూడా పాజిటివిటీ ఎక్కువగా ఉండే లక్షణాలే.
సో ఎవరైనా కూడా ఒక టాప్ పొజిషన్‌లో ఉన్నారంటే వాళ్ళు ఎందుకు అంత టాప్ పొజిషన్‌కి పోయినారు అనంటే వాళ్ళలో ఉండే ఇటువంటి లక్షణాలు ఇటువంటి క్యారెక్టర్స్‌ని బట్టే వాళ్ళకు ఆ హై లెవెల్ అనేది వస్తుంది. ఎవరైనా గూడా చూసుకోండి దానగుణం ఉండడము, దానము, దైవము, కైండ్‌నెస్, కరుణ, జాలి ఇట్లా ఉండేవాళ్ళు తప్పకుండా టాప్ లెవెల్‌కి వస్తారు. ఏదో ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని గురించి ఆలోచించకుండా అట్లుండేవాళ్ళు ఎక్కడుండేవాళ్ళు అక్కడే ఉంటారు. అంతే. సో, అరే అయ్యో పాపమని జంతువులు కావచ్చు, పెట్స్ జంతువుల్ని కానీ, మనుషుల్ని కానీ ఎవరినైనా చూసి కన్సర్న్ వాటికి కరుణ, జాలి చూపించి, కైండ్‌నెస్ అనేది చూపించి కొంచెం వాటికేదైనా హెల్ప్ చేయడమో, మనకు చేతనైన సహాయం మనం చేయడమో, అట్లా చేసిన వాళ్ళకి తప్పకుండా భగవంతుని సహాయం అనేది తప్పకుండా ఉంటుంది. భగవంతుని సపోర్ట్ గూడా బాగుంటుంది. కాబట్టి సో, వీళ్ళు ఇంత కింగ్, క్వీన్ ఆ లెవెల్‌లో ఉన్నారంటే వీళ్ళ మనస్తత్వం గూడా అంత మంచిగా ఉంది. హెల్ప్ చేసే పీపుల్‌కి అట్రాక్ట్ కావడము, జనరస్‌గా ఉండడము, ఇండిపెండెంట్‌గా ఉండడము, ఫైనాన్షియల్‌లో బాగా మంచి ఇన్‌స్పిరేషనల్‌గా ఉండడము, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది వీళ్ళకి. అంత బాగుంది కాబట్టి వీళ్ళ లక్షణాలు గూడా ఆ విధంగానే మంచిగా ఉంటాయి గాబట్టి వీళ్ళు టాప్ లెవెల్‌లో ఉన్నారు. సో, అలాగే మీరు గూడా మీ మనస్తత్వం గూడా అలాగే ఉంటుంది. ఒకవేళ మీకేదైనా సమస్యలుంటే ఇటువంటి పర్సన్స్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మీకి కనిపిస్తోంది ఈ వీడియో అంటే మీకేదైనా సమస్యలున్నాయి. చాలా తీరని సమస్యలు, తీరని కోరికలు, తీరని ఆహ్, అప్పులు ఏవైనా కావచ్చు. మనీ ప్రాబ్లమ్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. భగవంతుడనేవాడు మీకు డివైన్ ఆ యూనివర్స్ సపోర్ట్‌గా ఉంది. తప్పకుండా మీకు ఆ డివైన్ నుంచి ఒక జంట వలన మీకు మంచనేది జరుగుతుంది. ఒక జంట వలన మీకొక చెప్పలేం మనము. ఆ ఆది దంపతులే రావచ్చు. లేకపోతే అట్లా మనుషుల రూపంలో ఇంకో ఎవరైనా దేవతలు రావచ్చు, గంధర్వులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో, మీకు వచ్చి హెల్ప్ చేయడము అట్లా చేస్తారు. ఇక్కడ అట్లా చూపిస్తోంది. అంటే మీకు బాగుంటుంది. ఏదైనా గూడా పాజిటివిటీ ఎక్కువుంది. తర్వాత కింగ్ ఆఫ్ మైకల్. మైకల్ అంటే నేను ఇంతకు ముందే చెప్పినా నేను. మైకల్ అంటేనే మనకు ప్రొటెక్షన్. అన్నిట్లోనూ స్ట్రాంగ్‌నెస్. ఒక ఆంజనేయ స్వామిలాగా, మనకు హనుమంతునిలాగా. మైకేల్ అంటేనే ఒక హనుమంతుడంత శక్తి, స్ట్రాంగ్‌నెస్ ఉంటుంది. పవర్ ఉంటుంది. సో, వీళ్ళు అంటే కింగ్ ఆఫ్ మైకేల్ అంటే ఇంకా మీకు ఎటువంటి ఢోకా ఉండదు. ఎటువంటి నెగటివిటీ ఉండదు. ఆ మైకేల్ వలన మీకు మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. తప్పకుండా మీరు మంచి స్థాయికొస్తారు. ప్రిన్సిపల్డ్, రేషనల్, యాంబిషియస్, రెస్పెక్టెడ్. సో, మీరు ఎట్లా ఉంటారో ఆ విధంగానే మీకు రెస్పెక్ట్ అనేది గూడా వస్తుంది. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే యాంబిషియస్ ఏదన్నా సాధించాలి అనే పట్టుదలతో ఉంటారు. సో, దానికి అనుగుణంగా మైకేల్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఏది కావాలనుకుంటున్నారో, మీరు ఏది సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారో దానికి తగినట్టుగా మైకేల్ మీకు హెల్ప్ చేస్తారు. తప్పకుండా మీకు మైకేల్ హెల్ప్ ద ఆర్కాంజెల్ మైకేల్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఇక్కడ గూడా గేబ్రియల్, ఆర్కాంజెల్ గేబ్రియల్. సో, కింగు, క్వీను రెండిటికి గేబ్రియలే వచ్చింది. సో, ఇక్కడ మైకేల్ వచ్చినారు. సో, ఎలా ఉంటుంది మీ సిట్యుయేషన్ అనంటే విజ్డమ్ అండ్ ఆబ్జెక్టివిటీ ఆర్ ఇంపార్టెంట్ నౌ. స్టే ఇన్ యువర్ ఇంటిగ్రిటీ. స్టే ఇన్ యువర్ ఇంటిగ్రిటీ. ఏ సిట్యుయేషన్ దట్ కాల్స్ ఫర్ హానెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. సో, మీకు ఎటువంటి సిట్యుయేషన్ ఉంది అంటే ఈ విజ్డమే మిమ్మల్ని ఆహ్, సెలెక్ట్ చేసుకునింది. సో, ఇంపార్టెంట్ నో. సో, విజ్డమ్‌కే మీరు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. సో, స్టే ఇన్ యువర్ ఇంటిగ్రిటీ. ఏ సిట్యుయేషన్ దట్ కాల్స్ ఫర్ హానెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. సో, మీకు మీ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ నుంచే మీకు ఒక రకమైన అవకాశం వస్తుంది. ఒక ఆపర్చునిటీ అని వస్తుంది. ఆ డివైన్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ పంపిస్తుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాలి. మీ విలువను మీరు కాపాడుకోవాలి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. మీ ఇంటిగ్రిటీని మీరు కాపాడుకోవాలి. ఫర్ హానెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీరంత ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటారో మీరు అంత ఎత్తుకు ఎదుగుతారు.
సో, దేనికంతటికి కూడా మీకు మైకేల్ ప్రొటెక్షన్‌గా ఉంటారు. మీరు మీ జీవితంలో ఎదగడానికి కావచ్చు, మీరు మీ లైఫ్‌లో మంచిగా మీరు సక్సెస్ కావడానికి ఆర్కాంజెల్ మైకేల్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు. సో, ఇక్కడ మంచి ఏ ఆహ్, మంచిగా ఇక్కడ చూపిస్తుంది. పాజిటివ్‌గానే చూపిస్తుంది ఇక్కడ గూడా. సో, ద సన్ ఇక్కడ చూడండి ద సన్ ఒచ్చింది. సో, ఇంక గ్రోత్‌కి ఏమి భయం లేదు. ఏది కావాలనుకున్నా మీరు మనసులో ఉండేది మీరు నెరవేర్చుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. మీ మనసులో ఉండేది యూరియల్ యూరియల్. సో, ఇక్కడ లైఫ్ ఈజ్ వండర్‌ఫుల్. థ్రైవ్ త్రూ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఇన్‌స్పైరింగ్ సక్సెస్. సో, లైఫ్ అనేది ఏంటి? ఒక వండర్‌ఫుల్ థింగ్. లైఫ్ ఈజ్ ఎ వండర్‌ఫుల్ థింగ్. ఒక మంచి థ్రైవ్ త్రూ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఇన్‌స్పైరింగ్ సక్సెస్. లైఫ్ అనేది చాలా మంచి వండర్‌ఫుల్ థింగ్. బట్ మీరు ఆ పవర్‌ని, ఆ వండర్‌ఫుల్ థింగ్‌ని, ఆ పవర్‌ని మీరు ఏ విధంగా మలుచుకోవాలి, మీకు తగినట్టు సక్సెస్ వైపు మలుచుకోవాలంటే పాజిటివ్ థింకింగ్. దేంట్లో అయినా పాజిటివ్ థింకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది మీరు మర్చిపోకూడదు. పాజిటివ్ థింకింగ్ చేయాలి. యూనివర్స్‌కి, డివైన్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. మీకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. మంచిగా ఉన్నందుకు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. సో, ఈ యూనివర్స్ అనేది మీకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటుంది. సక్సెస్ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. సో, ఆర్కాంజెల్ యూరియల్ మీకు సపోర్ట్‌గా ఉంటారు అనేసి ఇక్కడ చూపిస్తోంది. సో, 5 ఆఫ్ ఏరియల్ ఇక్కడ ఏంటి అంటే అప్పుడప్పుడు మీరు ఆలోచించే దానికి, అక్కడ జరిగేదానికి ఒక్కొక్కసారి పొంతన ఉండదు. ఏదో ఒకటి అయ్యేసి భగవంతుడు ఒక విధంగా ఉల్టా చేసేస్తాడు. అంటే మనం అనుకుంటాం ఏదైనా జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా అవుతుంది అనుకుంటాం. కానీ అది అప్పుడు ఆ టైంలో జరగదు. ఇది వస్తుంది, ఇది ఖచ్చితంగా ఇది నేను చాలా బాగా చేసినాను, ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటే అది సక్సెస్ కాదు. ఆ విధంగా ఒక్కొక్కసారి మనం అనుకోండేవి ఊహించనివి జరుగుతాయి. ఊహించిండేటివి జరగవు ఒక్కోసారి. సో, ఇక్కడ కూడా మీరు ఏదైతే ఎంత సక్సెస్ ఉంది, బాగుంది అని ఎక్కువగా అనుకుంటున్నారు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డబ్బుల పరంగా కూడా నష్టపోయే సిట్యుయేషన్ రావచ్చు. అప్పుడప్పుడు బాధపడే సిట్యుయేషన్ కూడా రావచ్చు. ఇక్కడ అదే చూపిస్తుంది. సో, యూ యూ నీడ్ నాట్ గో త్రూ యువర్ కరెంట్ ఛాలెంజెస్ అలోన్. హెల్ప్ ఈజ్ నియర్ బై. నెగెటివ్ థాట్స్ క్రియేట్ ఆహ్, సెల్ఫ్ ఫుల్‌ఫిల్లింగ్ ప్రొఫెసీస్. సో, ఇక్కడ మనము ఏది అనుకుంటే అంటే మీరు ఆలోచించకండి. యూ నీడ్ నాట్ గో త్రూ యువర్ కరెంట్ ఛాలెంజెస్ అలోన్. మీరు ఒక్కరు ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు చెయ్యలేను అనేది మైండ్‌లోకి రానివ్వకండి. సో, ఎందుకంటే హెల్ప్ ఈజ్ నియర్ బై నెగెటివ్ థాట్స్, సీక్రెట్ సెల్ఫ్ ఫుల్‌ఫిల్లింగ్ ప్రొఫెసైస్. సో, మీకు ఏదైతే మీరు ఒక్కొక్కసారి ఏదో అనుకుంటారు, ఏదో జరుగుతుంది. అట్లాంటప్పుడు మీరు కావాల్సిన అవసరం లేదు. నెగెటివ్ థాట్స్‌ని మైండ్‌లోకి రానివ్వకండి. ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా గూడా నెగెటివ్ థాట్స్‌ని మనసులోకి రానివ్వకండి. ఎటువంటి సందర్భమైనా గూడా నెగెటివ్ థాట్స్‌ని మనసులోకి రానివ్వకండి. సో, మీరెప్పుడూ పాజిటివ్ థింకింగ్‌లోనే ఉండాలి. ఫుల్‌ఫిల్ అయిపోవాలి. నెగెటివ్ థాట్స్ క్రియేట్ సెల్ఫ్ ఫుల్‌ఫిల్లింగ్ ప్రొఫెసీస్ అని వచ్చింది. సో, ఇక్కడ మీరు అంటే ఈ రెండిటికి ఏంటి అంటే ఇక్కడ చారియట్ వచ్చింది చూడండి. ఇక్కడ 5 ఇక్కడ 7. సో, ఇక్కడ అంటే మీరు ఏం చేయాలి అనంటే ఆహ్, డబ్బుల పరంగాను వచ్చింది. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, దూర ప్రయాణాలు చేయాలి అని ఆలోచిస్తుంటే, ఆ విధంగా మీకు డబ్బులు ఖర్చయ్యే ఒక్కొక్కసారి డబ్బులు ఖర్చయ్యే పరిస్థితి కూడా వస్తుంది. డబ్బులనేవి చేతిలో మిగలకుండా అయిపోతూ ఉంటాయి. సో, మీరు ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా గూడా, ఆ డబ్బులనేవి ఒక్కొక్కసారి చేతికి రావు. సో, దూరంగా వెళ్లి డబ్బులు సంపాదించుకొని రావాలి అని కూడా అనుకుంటారు మీరు. సో, అలా అనుకున్నప్పుడు మీకు ఆర్కాంజెల్ మెటాట్రాన్ హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ద చారియట్ వచ్చింది. సో, ఇది మంచి ఆహ్, తి అంటే మంచి థింకింగ్ కావచ్చు, మంచి ఆలోచనలు బాగున్నాయి మీకు. చేస్తే సక్సెస్ అవుతారు. బట్ ఒక్కొక్కసారి టైం బాగలేదు అన్నప్పుడు
మనం ఎంత చేసినా గూడా అవన్నీ గూడా మనకు రివర్స్ అవుతుంటాయి. సో, ఆ విధంగా ఉంటుంది. బట్ ఓవరాల్‌గా మీకు చాలా మంచి లైఫ్ అనేది ఉందండి. యూనివర్స్ చెప్తోంది. మీకు ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ స్పిరిట్ గైడ్స్ మంచి లైఫ్‌ని పంపిస్తున్నారు. మంచిగా ఉంటుంది లైఫు. మీరనుకోనివన్నీ నెరవేరుతాయి. మీరేదైతే లైఫ్‌లో గ్రోత్ చేయాలి, మంచి చదవాలి, లేకపోతే మంచిగా ఈ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. అంటే వాళ్ళు అలాగే అలాగే ఇక్కడ మీరు గాని, మీ మీరు మీ సిబ్లింగ్స్, మీ అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, అంటే మీరే ఇక్కడ. మీదే కాబట్టి రీడింగు మీరే ఇక్కడ. మీరే ఎక్కడైనా దూరంగా వెళ్తే బావుంటుందేమో లైఫు. సో, కొన్నాళ్ళు, కొన్నాళ్ళు దూరంగా వెళ్లి చూద్దాము. లేకపోతే డబ్బులు ఊరికే ఖర్చయిపోతున్నాయి. ఏదో ఒకటి ఏది చేసినా గూడా డబ్బులు ఖర్చయిపోతున్నాయి. కొన్నాళ్ళు దూరంగా వెళ్లి ఉండి చూద్దాము అనేసేసి ఒక రకమైన ఆలోచననేది ఒస్తుంది మీకు. సో, ఆ విధంగా మీరు మళ్ళీ చేసుకొనేసి మీరు సక్సెస్ అవుతారు. మీరట్లా ఇంటికి దూరంగా వెళ్లి ఏదైనా వెళ్దాము, ఇప్పుడు దుబాయ్ వెళ్ళడమో, కువైట్ వెళ్ళడమో, వెళ్లి డబ్బులు సంపాదించుకోవాలి అని కొంతమందికుంటుంది. సో, ఆ విధంగా మీకు గనక కోరిక ఉంటే తప్పకుండా మీరు వెళ్ళినారంటే తప్పకుండా సక్సెస్ అవుతారు, సాధిస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. ఇది ఇట్లా బాగా ఓవరాల్‌గా అంతా బాగుంది. మంచి కార్డ్స్ వచ్చినాయి. మంచిగా ఉంది. సో, ఇదండి రీడింగు. అంటే ఏదనుకున్నా కూడా మీకు సక్సెస్సే అవుతుంది. సో, ఒకవేళ ఏదైనా క్లిష్ట పరిస్థితులుంటే ఒక జంట, ఒక పెయిర్ ఉంటారు గదా! ఒక కపుల్ ద్వారా మీకు హెల్ప్ గూడా జరుగుతుంది. ఆ భగవంతుడు పంపించిన దూతలనుకోవచ్చు. మనము ఆ భగవంతుడే వచ్చినాడనుకోవచ్చు. సో, ఓవరాల్‌గా చాలా బావుంది. మీకు యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ స్పిరిట్ గైడ్స్ నుంచి చాలా మంచి పాజిటివిటీ రీడింగ్ అనేదొచ్చిందండి. ఎటువంటి నెగటివిటీ లేదు. సో, మీకు చాలా బావుంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీకు ఏవైతే సమస్యలున్నాయో అన్నీ కూడా తీరిపోయే సమయం వచ్చేసింది. మీకు ఒకవేళ కనిపిస్తే 77 కనిపించొచ్చు నంబర్స్, 55, 77 తర్వాత 11 కనిపించొచ్చు, 99 కనిపించొచ్చు. కనిపిస్తే మీకు సంబంధించిందే అని అనుకోండి ఈ రీడింగు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీరు పుట్టింది డేట్ ఆఫ్ బర్త్ అట్లా మీ దాంట్లో 7 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. సో, 10 గూడా ఉండొచ్చు. సో, ఆ విధంగా వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇది అని చెప్పడం ఇదిక్కడ. రాసుల ప్రకారంగా చూస్తే దాదాపు అన్ని రాసులకు కనెక్ట్ అవుతుందండి. మకర రాశికి, కుంభరాశికి, మీన రాశికి అంటే వాటర్ ఎనర్జీస్, అలాగే ఫైర్ ఎనర్జీస్ కూడా అన్నీ గూడా మీకు ఒకవేళ ఖచ్చితంగా మీకు వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. అన్ని రాసుల వాళ్ళకి గూడా ఇది కనెక్ట్ అవుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇటువంటి లైఫ్ మీకు కూడా ఉండాలి. ఈ అన్ని సమస్యలు తీరిపోయి మీ లైఫ్ చాలా బాగా హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే మీరు తప్పకుండా ఏం చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐ యామ్ సక్సెస్‌ఫుల్ పర్సన్. ఐ యామ్ సక్సెస్‌ఫుల్ పర్సన్. ఐ యామ్ లక్కీ పర్సన్. ఐ యామ్ సక్సెస్‌ఫుల్ పర్సన్. అంతే. ఇదొకటే అనుకోండి. తర్వాత మీరింక ఏదైనా అనుకోవచ్చు పాజిటివ్‌గా. ఇవి అనుకునే తర్వాత మీరేవైనా అనుకోవచ్చు. సరేనా? అఫర్మ్ చేసుకోవడం అంటే అనుకుంటూ ఉండడం అంతే. అది నెరవేరుతుంది అంతే. ఎప్పుడు అయితే మనం బాలేదనుకుంటామో బాగలేకుండానే ఉంటుంది. సో, నాకు బాగుంది, నేను బాగున్నాను, హెల్తీగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే మీరు హెల్తీగానే ఉంటారు. సో, ఆ విధంగా మీరు అఫర్మ్ చేసుకొని నా నాకు తెలియచేయండి. అలాగే ఆహ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు ఏంజెల్స్ నంబర్స్ ఏం క్లెయిమ్ చేసుకోవాలంటే 777, 555, 777, 555 అని కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.